హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇంతవరకు మనం బియ్యం పిండి వడియాలు, పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, మినప్పట్టు వడియాలు, బియ్యం పిండి జంతికలు, అన్నం వడియాలు, బియ్యం పిండి అప్పడాలు, ఆవిరి వడియాలు, మినప వడియాలు ఇలా రకరకాల వడియాలు చేసుకున్నాము. ఈరోజు మనం వీటికి భిన్నంగా డిఫరెంట్ టేస్ట్ ఉండే గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ 1, మినపప్పు 1 గ్లాస్, సగ్గుబియ్యం గుప్పెడు, పచ్చిమిర్చి 3, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, పసుపు 1 స్పూన్, ఉప్పు 5 స్పూన్లు. ఇప్పుడు గుమ్మడికాయ వడియాలను స్టెప్ బై స్టెప్ తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకుని దానిని శుభ్రంగా నీటిలో కడుక్కుందాం. దీనిపై ఉన్న బూడిదంతా పోయే వరకు పీచుతో తోముకోవచ్చు. తర్వాత దీనిని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుందాం. తర్వాత గుమ్మడికాయను ముక్కలుగా పగలగొట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ప్రతి ముక్కపై ఉన్న పచ్చని పేడు కూడా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ముక్కలతో పాటు గింజలు కూడా వేసుకోవాలి. దాదాపుగా ఈ ముక్కలు కిలో బరువు ఉంటాయి. ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలలో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు, పసుపు ముక్కలకు బాగా పట్టి ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీనిని ఒక పల్చటి క్లాత్లో వేసుకుని దానిని మూటలాగా చేసుకుని ఒకసారి మొత్తం పిండుకోవాలి. తర్వాత ఆ మూటపై బరువును పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టడం వల్ల తెల్లవారేసరికి మిగిలిన నీరంతా బయటకు వచ్చి ముక్కలు వాడిపోతాయి. ఇదంతా మనం రేపు వడియాలు పట్టుకుంటున్నామంటే ఈరోజు సాయంత్రమే చేసుకోవాలి. అలాగే దీంతో పాటు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ మినపప్పు, కొద్దిగా సగ్గుబియ్యం కూడా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మనం రాత్రి నానబెట్టుకున్న మినపప్పు, సగ్గుబియ్యం 2-3 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తరువాత 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 1 స్పూన్ జీలకర్ర నలిగి నలగనట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న మినపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో పప్పు నలగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అంతకు ముందు రోజు సాయంత్రం మూట కట్టి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను బౌల్లో వేసుకుందాం. తరువాత మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పిండి, నానబెట్టి బాగా ఉప్పిన సగ్గుబియ్యం, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న ముక్కలకు తగిన విధంగా మినప్పిండి తీసుకుంటే వడియాలు ఇలా గొల్లగా వస్తాయి, లేకపోతే వడియాలు గట్టిగా వస్తాయి. తర్వాత ఈ పిండిని ఎండలో కవర్ పైన వడియాల్లా పెట్టుకోవాలి.
ఒక రోజంతా బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి మరుసటి రోజు మధ్యాహ్నానికి వీటిని తిప్పి ఆరబెట్టుకోవాలి. వీటిని మళ్ళీ 2-3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా బాగా ఆరిన గుమ్మడికాయ వడియాలను ఒక డబ్బాలో వేసుకుని 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా కాగిన నూనెలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన కరకరలాడే గుమ్మడికాయ వడియాలను ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. వీటిని పప్పు, సాంబార్ లాంటి వాటిలో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.